ప్రతి పథకం రాజకీయాల కోసమే కాదు, కొన్ని పథకాలు కష్టాల్లో ఉన్న వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉంటాయని ఆ రాత్రే తెలిసింది నాకు. ఆ రోజు సీఎం రేవంత్ అన్న కనిపించలేదు మాకు. కానీ రేవంత్ అన్న తీసుకొచ్చిన పథకం మాత్రం మమ్మల్ని ఇంటికి చేర్చింది ఆ రాత్రి వేళ. నా చేతిలో 4 ఏళ్ల పాప. ఒక్క రూపాయి గూడా లేదు దగ్గర. ఫోన్‌పే లేదు. రాత్రి 10:30 దాటిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ క్షణంలో అనిపించింది దేవుడెప్పుడూ మన ముందుకు రాడు కానీ, మన కోసం మంచి నిర్ణయాలు తీసుకునే మనుషుల ద్వారా మనకు అండగా నిలుస్తాడు అని. ఆ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తీసుకొచ్చిన పథకం నాకు దేవుడు పంపిన సహాయంలా అనిపించింది. ఆ రాత్రి నాకొక్కటే అనిపించింది. ఈ పథకం లేకపోయుంటే నా పాపతో ఎలా ఇంటికి చేరేదాన్ని అని. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అన్న ప్రవేశపెట్టిన ఈ ఉచిత బస్సు పథకం నాకు ఆ రోజు కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే అనిపించలేదు. ఒక తల్లికి ధైర్యం, ఒక చిన్నారికి రక్షణ, ఒక కుటుంబానికి భరోసా అనిపించింది. ప్రతి మహిళకి రేవంత్ అన్న ఒక భరోసా అనిపించింది.